అథమెటిక్ సిలబస్. రైట్, ఫస్ట్ టాపిక్ రాసుకోండి, నిష్పత్తి అనుపాతము. నిష్పత్తి అనుపాతము, నిష్పత్తి అనుపాతము. దీన్ని ఇంగ్లీష్ లో మనం ఏమంటాము అంటే రేషియో అండ్ ప్రపోర్షన్ అని అంటాము. రేషియో అండ్ ప్రపోర్షన్ అని అంటాము. రేషియో అండ్ ప్రపోర్షన్. రైట్, నుంచి 3 లేదా 4 మార్కులు అడగడం జరుగుతున్నాం. ఎస్ఐ వాళ్ళకి, ఎస్ఐకి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో ఇందులో నుంచి 3 నుండి 4 మార్కులు అడుగుతాడు. కానిస్టేబుల్ వాళ్ళు మార్క్స్ రాసుకొని పక్కనే 2 లేదా 3 మార్కులు ఇందులో నుంచి అడుగుతాడు. 2 to 3 మార్క్స్, 2 to 3 మార్క్స్. రైట్, నెక్స్ట్ రెండవ టాపిక్ రాసుకోండి. అంటే ఒకసారి ఒక టాపిక్ ఒక టాపిక్ మనం నేర్చుకున్నాము అంటే దానికి సంబంధించినటువంటి టాపిక్స్ ఎలా ఉంటాయి అనేది ఒకసారి చెప్తాను. ఇక్కడ నిష్పత్తి అనుపాతంకు సంబంధించినటువంటి రిలేటెడ్ టాపిక్ ఏంటిదంటే ఇంపార్టెంట్ టాపిక్ భాగస్వామ్యము. భాగస్వామ్యము అని అంటాము. భాగస్వామ్యము, దీన్ని మనం ఇంగ్లీష్ లో ఏమంటాము అంటే పార్ట్నర్షిప్ అని అంటాము. పార్ట్నర్షిప్, భాగస్వామ్యం ఇంపార్టెంట్ టాపిక్. అయితే ఇందులో నుంచి మీకు 5 మార్కులు అడిగాడు. ఎస్ఐ వాళ్ళకు లాస్ట్ ఎగ్జామ్ లో 5 మార్క్స్ ఇందులో నుంచి అడిగాడు. సో మీరు ఎస్ఐ వాళ్ళు 3 నుంచి 4 మార్కులు అని రాసుకోండి. కానిస్టేబుల్ వాళ్ళు 3 మార్కులు అని రాసుకున్నాం. 3 మార్క్స్, 3 మార్క్స్. నెక్స్ట్ మూడవది రాసుకున్నామా. మూడవ టాపిక్ వయస్సులు. వయస్సులు, వయస్సులు అని అంటాం. దాన్ని మనం ఇంగ్లీష్ లో ఏజెస్ అని అంటాం. 2 మార్కులు, 2 మార్క్స్. వయస్సు, వయస్సు. ఓకేనా? రైట్. నాలుగోది ఏంటంటే మిశ్రమాలు. మిశ్రమాలు. సో దీన్ని మనం మిక్చర్స్ అండ్ అలిగేషన్స్ అని అంటాం. మిక్చర్స్ అండ్ అలిగేషన్స్ అని అంటాము. మిక్చర్స్ అండ్ అలిగేషన్స్ అని అంటాం. మిక్చర్స్ అండ్ అలిగేషన్స్ అని అంటాం. ఇందులో నుంచి 1 లేదా 2 మార్కులు అమ్మా. 1 or 2 మార్క్స్. మిక్చర్స్ అండ్ అలిగేషన్స్. ఓకేనా? రైట్. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి సగటు. సగటు లేదా దీన్ని మనం ఏమంటాము అంటే సరాసరి అని అంటాము. ఇంగ్లీష్ లో యావరేజెస్. యావరేజెస్ 3 మార్కులు అమ్మ ఇందులో నుంచి. సగటు లేదా సరాసరి అని అంటాం. సగటు లేదా సరాసరి అని అనడం జరుగుతుంది. సగటు లేదా సరాసరి అని ఒకసారి ఇక్కడ వినండి. అంటే ఇక్కడ వినండి ఒకసారి. ఒక్కసారి మీరు నిష్పత్తి అనుపాతం టాపిక్ అనేది విన్నారు అంటే క్లియర్గా దానికి రిలేటెడ్ గా భాగస్వామ్యం మీరు చేసుకోవచ్చు. ఓకేనా? సేమ్ ఒకసారి మీకు ఇది ఈ టాపిక్ కనుక అర్థమైతే ఇది మీరు ఈ టాపిక్ భాగస్వామ్యం మీరు చేసుకోవచ్చు. తర్వాత వయస్సులు చేసుకోవచ్చు. ఆ తర్వాత మిశ్రమాలు అలిగేషన్ చేసుకోవచ్చు. తర్వాత సగటు అనేది చేసుకోవచ్చు. అంటే ఒక టాపిక్ మీద ఈ 4 టాపిక్లు మీకు ఆధారపడి ఉండడం జరుగుతుంది. ఓకేనా? ఒకసారి మనం నిష్పత్తి అనుపాతం క్లియర్ గా నేర్చుకుంటే కనుక ఒకవేళ మీకు క్లియర్ గా వినలేదు అంటే ఈ టాపిక్స్ అనేది మీకు అర్థం అవ్వడం కష్టంగా ఉంటుంది. గుర్తుపెట్టుకున్నాం. ఓకేనా? సో ఇది మనకు ఫస్ట్ పార్ట్ కింద మనం లెక్క పెడతాము. ఇది ఫస్ట్ పార్ట్ అన్నమాట. ఓకేనా? రైట్. ఇకపోతే శాతాలు, పర్సెంటేజెస్ అని అంటాం. నెక్స్ట్ శాతాలు, పర్సెంటేజెస్ అని అంటాం. 2 లేదా 3 మార్కులు, 2 or 3 మార్క్స్. శాతాలు, పర్సెంటేజెస్ అని. ఓకేనా? రైట్. నెక్స్ట్ వన్ ఏడవది లాభ నష్టాలు అని అంటాము. లాభ నష్టాలు, లాభ నష్టాలు అని అంటాము. ఇంగ్లీష్ లో మనం ఏమంటాము అంటే ప్రాఫిట్ అండ్ లాస్ అని అంటాము. ప్రాఫిట్ అండ్ లాస్ అని అంటాము. ఇది మీకు 3 మార్క్స్, 3 మార్క్స్ అడుగుతూ ఉంటాడు. ప్రాఫిట్ అండ్ లాస్, ప్రాఫిట్ అండ్ లాస్. నెక్స్ట్ 8వది ఇంపార్టెంట్ టాపిక్ బారు వడ్డీ.
బారు వడ్డీ అని అంటాము, లేదా దాన్ని మనం సరళ వడ్డీ అని అంటాము, సరళ వడ్డీ అని అంటాము, లేదా ఇంకొక పదంగా సాధారణ వడ్డీ అని అంటారు, సాధారణ వడ్డీ అని అంటారు. దీన్ని మనం సింపుల్ ఇంట్రెస్ట్ అని అంటాం, ఇంగ్లీష్ లో సింపుల్ ఇంట్రెస్ట్ అని అంటాం. ఒకసారి ఇక్కడ బారు వడ్డీ అనే పదంగా పిలవచ్చు, తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం బోత్. దీన్ని మనం సరళ వడ్డీ అని పిలవచ్చు, లేదా సాధారణ వడ్డీ అని పిలవచ్చు తెలుగులో అయితే. ఇంగ్లీష్ లో అయితే దీన్ని ఏమని అంటామంటే సింపుల్ ఇంట్రెస్ట్ అని పిలుస్తాం, సింపుల్ ఇంట్రెస్ట్ అని అంటాం. నెక్స్ట్ 9వది చక్రవడ్డీ అని అంటాం, చక్రవడ్డీ అని అంటాం. దీన్ని మనం కాంపౌండింగ్ ఇంట్రెస్ట్ అని అంటాం, చక్రవడ్డీ. ఇది మీకు 4 మార్కుల, ఇది 4 మార్క్స్ ఇందులో నుంచి మీకు అడగడం జరుగుతుంది. 4 మార్క్స్ ఇందులో నుంచి 4 మార్కులు, చక్రవడ్డీలో నుంచి 3 మార్కులు అడుగుతుంటాడు. ఇవి లాస్ట్ టైం అడిగినటువంటి మార్క్స్ అన్న 3 మార్కులు అడుగుతాడు. అంటే ఇక్కడ వినండి, ఇదంతా కూడా సెకండ్ పార్ట్ కింద మనం కన్సిడర్ చేస్తాం. అంటే ఇక్కడ వినండి ఒకసారి, శాతాలు అంటే పర్సంటేజెస్ అనే టాపిక్ కనుక మీరు విన్నట్లయితే ఈ పర్సంటేజెస్ పైనే మనం లాభ నష్టాలు చేసుకోవచ్చు, లేదా బారు వడ్డీ. బారు వడ్డీ అంటే I is equal to PTR by 100 ఫార్ములాలు ఎక్కడ కూడా యూజ్ చేయం. ఒకసారి మీకు ఈ పర్సంటేజెస్ అనే టాపిక్ కనుక అర్థమైనట్లయితే ఆ పర్సంటేజెస్ పైనే మనం బారు వడ్డీ చేస్తాం. ఎక్కడ కూడా మనం ఫార్ములాలు యూజ్ చేయం, ఎక్కడ కూడా బారు వడ్డీలో మనం ఎక్కడ కూడా ఫార్ములాలు యూజ్ చేయకుండా శాతాల పైన ఆధారపడి మనం ఆ ప్రాబ్లమ్స్ వడ్డీల లెక్కలకు మనం చేయడం జరుగుతుంది. ఓకేనా? సో దీనికి సంబంధించింది చక్రవడ్డీ అనే టాపిక్. ఇదంతా కూడా ఒక పార్ట్. అంటే ఇది నేర్చుకున్నామంటే కంపల్సరీగా ఇవి 3 చెప్పాలి మీకు. ఓకేనా? ఆర్డర్ మిస్ అవ్వకూడదు. ఒకసారి ఈ పార్ట్ మనం టచ్ చేసేయాలంటే ఇవి 3 కూడా, ఈ 3 టాపిక్స్ కూడా మీకు చెప్పాలి. ఒకటి ఏంటిది లాభ నష్టాలు, ఇంకొకటి బారు వడ్డీ, చక్రవడ్డీ. క్లియరా? నెక్స్ట్ 3వ పార్ట్ కాలం పని, టైమ్ అండ్ వర్క్ అని అంటాం. టైమ్ అండ్ వర్క్ ఇంపార్టెంట్ టాపిక్. ఓకేనా? సో ఇందులో నుంచి 3 లేదా 4 మార్కులు, కాలము పనిలో నుంచి 3 లేదా 4 మార్కులు. నెక్స్ట్ 11వది పైపులు తొట్టిలు. పైపులు తొట్టిలు దాన్ని మనం ఇంగ్లీష్లో ఏమంటాము అంటే పైప్స్ అండ్ సిస్టర్న్ అని అంటాం. పైప్స్ అండ్ సిస్టర్న్ 2 మార్కులు, 2 మార్క్స్. పైప్స్ అండ్ సిస్టర్న్ వచ్చి 2 మార్కులు. నెక్స్ట్ 12వది ఇది రెండింటికి సంబంధించిందే. ఓకేనా? గొలుసు సూత్రము అని అంటాం, గొలుసు సూత్రము అని అంటాం. చైన్ రూల్ అని అంటాం, చైన్ రూల్. 1 మార్క్, 1 మార్క్, 1 మార్క్. కాలము పని టాపిక్ మనం నేర్చుకున్నామంటే ఇవి 2 మనం సాల్వ్ చేసుకోవచ్చు అని అర్థం. అర్థమవుతుందా? ఇవి 2 దానికి రిలేటెడ్ గా ఉన్నటువంటి టాపిక్స్ ఏంటి ఒకసారి చెప్పండి. పైపులు తొట్టిలు, పైప్స్ అండ్ సిస్టర్న్స్ అని అంటాం. అంటే మీరు వినే ఉంటారు, ఒక ట్యాంకు ఒక పైపును ఒక పైపు ఒక ట్యాంకును నింపడానికి 10 నిమిషాలు సమయం పడుతుంది, మరొక పైపు అదే ట్యాంకు నింపడానికి 20 నిమిషాలు పడుతుంది అని అంటాడు. ఓకేనా? ఇవి 2 ఒకేసారి తెరిస్తే గనక ఆ ట్యాంకు నిండడానికి పట్టేటటువంటి సమయం ఎంత అని అడుగుతాం. లేదా లీకేజ్, ఒక ట్యాంకు చిన్న లీకేజ్ ఉంది అని చెప్తారు. ఓకేనా? ఈ లీకేజ్ ఉండడం వలన ఆ ట్యాంకు ఎన్ని నిమిషాల్లో ఖాళీ అవుతుందని క్వశ్చన్ ఇస్తాడు. ఇవన్నీ కూడా దీనికి సంబంధించినటువంటి క్వశ్చన్సే. ఓకేనా? ఇవి ఇంపార్టెంట్ క్వశ్చన్స్. మనకి ఈ టాపిక్ కనుక మీకు అర్థమైతే ఇది మీరు ఈజీగా చేసుకోవచ్చు. నేను చెప్తాను ఎలా ఉంటుంది, ఎలా ఎక్కడ ఉంటుంది అని మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను. రైట్. నెక్స్ట్ కాలము దూరం, టైమ్ అండ్ డిస్టెన్స్. టైమ్ అండ్ డిస్టెన్స్ 3 లేదా 4 మార్కులు రాసుకున్న మన మార్క్స్ అనేది అక్యురేట్ మార్క్స్ అది అంతే. ఓకేనా?
3 లేదా 4 మార్కులు. నెక్స్ట్ 14ది కాలము దూరంకు సంబంధించినటువంటి రిలేటెడ్ టాపిక్ ఏంటంటే రైలు అని అంటాం. ఓకేనా, దాన్ని మన ఇంగ్లీష్ లో ప్రాబ్లమ్స్ ఆన్ ట్రైన్స్ అని అంటాం. ప్రాబ్లమ్స్ ఆన్ ట్రైన్స్ అని అంటాం. ఓకేనా. నెక్స్ట్ దీనికి సంబంధించిన రిలేటెడ్ టాపిక్ ఏంటంటే పడవలు ప్రవాహాలు. సో దీన్ని మనం ఏమంటాము అంటే బోట్స్ అండ్ స్ట్రీమ్స్ అని అంటాం. బోట్స్ అండ్ స్ట్రీమ్స్ అని. కాలము దూరము అంటే మామూలుగా మీకు క్వశ్చన్ ఇస్తాడండి. జనరల్ గా క్వశ్చన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏమంటాడంటే ఒక వ్యక్తి 400 మీటర్ల దూరం ప్రయాణించడానికి అతనికి ఎంత కాలం పడుతుంది అని అడుగుతాం. ఈ క్వశ్చన్స్ అన్ని కూడా ఇందులో ఉంటాయి. ఓకేనా. సో దీనికి సంబంధించిందే రైలు అంటే 2 రైళ్లు ఒకదాన్ని ఒకటి దాటడానికి ఎంత సమయం పడుతుంది అని అడుగుతారు. 2 రైళ్లు ఒకే దిశలో ప్రయాణిస్తున్నాయి లేదా ఎదురెదురుగా ప్రయాణిస్తున్నాయి అనే కాన్సెప్ట్ వస్తుంది. నెక్స్ట్ పడవల ప్రవాహాలు అంటే మీకు ఇప్పుడు ఒక వర్షం పడుతుంటే నీటి ప్రవాహం ఈ దిశలో ఉందండి. ఓకేనా. ఈ నీటి ప్రవాహం దిశలో నువ్వు ఒక పడవ వేసావు, అది ఏ దిశలో వెళ్తుంది? వర్షం పడుతుంది. ఓకేనా. వర్షం పడుతుంటే నువ్వు ఒక పడవను తయారు చేసి ఆ నీటిలో వదిలేవు, అది ఏ దిశలో వెళ్తుంది? నీటి ప్రవాహం ఏ దిశలో అయితే ఉంటుందో అదే దిశలో వెళ్తుందో వెళ్ళదా? అంటే నీకు వాటర్ ఫ్లో ఇలా ఉన్నప్పుడు నువ్వు ఒక పడవను తీసివేసావు, అది ఎలా వెళ్తుంది? ఆ నీటి ప్రవాహం ఏ దిశలో అయితే ఉంటుందో అదే దిశలో వెళ్ళడం జరుగుతుంది. ఓకేనా. సో అది ప్రవాహ దిశ అని అంటాం. ప్రవాహానికి ఎదురుగా అని అంటాం. ఎదురుగా అన్నప్పుడు మామూలుగా ఇప్పుడు నీటి ప్రవాహం ఇలా పోతుందండి, ఒక నది ఇలా ప్రవహిస్తుంది, దానికి ఎదురుగా నువ్వు ఈదుకుంటూ వచ్చావు లేదా ఒక పడవలో వచ్చావు, దానికి ప్రవాహానికి ఎదురు దిశ అని అప్ స్ట్రీమ్ డౌన్ స్ట్రీమ్స్ అని అంటుంటారు. సో ఆ కాన్సెప్ట్ అంతా కూడా ఈ దీనిపైన ఇవన్నీ కూడా బేస్ అయి ఉంటాం. ఓకేనా. రైట్. నెక్స్ట్ సంఖ్యా వ్యవస్థ, నెంబర్ సిస్టమ్స్ అని అంటారు. నెంబర్ సిస్టమ్స్ 4 మార్కులు, 4 మార్క్స్ సంఖ్యా వ్యవస్థ నెంబర్ సిస్టమ్స్. నెక్స్ట్ 17వది కాసాగు గాసాబా ఎల్సిఎం అండ్ హెచ్సిఎం. కాసాగు అంటే ఏంటి? చెప్పండి ఒకసారి. ఇంగ్లీష్ మీడియం అయితే ఎల్సిఎం అంటే ఏంటిది అంటే ఏమంటాం చెప్పండి? కాసాగు కనిష్ట సామాన్య గుణిజం. ఓకేనా. లీస్ట్ కామన్ మల్టిపుల్ అని అంటాం. హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ అని. ఓకేనా. అది మీకు తెలుసు. నెక్స్ట్ 18వది సూక్ష్మీకరణం. సింప్లిఫికేషన్స్ అని అంటాం. ఇందులో నుంచి హైయెస్ట్ గా మనకు 5 మార్కులు అడుగుతుంటాడు. 5 మార్క్స్ ఇందులో నుంచి. లాస్ట్ టైం అయితే 5 మార్కులు అడగడం జరుగుతుంది. నెక్స్ట్ దశాంశ భిన్నాలు, డెసిమల్ ఫ్రాక్షన్స్. 3 లేదా 4 మార్కులు. ఇప్పుడు ఈ సంఖ్యా వ్యవస్థకు సంబంధించినటువంటిదే కాసాగు గాసాబా అంటే ఈ సంఖ్యా వ్యవస్థకు మనం రిలేటెడ్ గా మనం ఇవన్నీ కూడా మనం చేసుకోవచ్చు ప్రాబ్లమ్స్ అన్ని. ఓకేనా. రైట్. నెక్స్ట్ క్లాక్స్, గడియారాలు అని అంటాము. నెక్స్ట్ 21వది లాస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటే క్షేత్రమితి అని అంటాము. దీన్ని మనం మెన్సురేషన్స్ అని అంటాం. ఇందులో నుంచి లాస్ట్ టైం 18 మార్కులు అడిగాడు. ఎస్ఐకి లాస్ట్ టైం 18 మార్క్స్, 18 మార్కులు ఇందులో నుంచి అడగడం జరిగింది.
ఓకేనా. కానిస్టేబుల్ వాళ్ళకి ఇందులో నుంచి 4 నుండి 4 మార్కులు అయితే అడిగే ఛాన్సెస్ ఉంది కాబట్టి 4 మార్క్స్ అని పెట్టుకోండి. అయితే లాస్ట్ టైం వాడు ఎస్ఐ ఎగ్జామ్ లో 18 మార్కులు ఇందులో నుంచి మనకు అడగడం జరిగింది. ఓకేనా. ఇది ఓన్లీ అర్థమెటిక్ రిలేటెడ్ గా ఉన్నటువంటి టాపిక్స్ మాత్రమే. ఓకేనా. ఈ క్లాక్స్ లో నుంచి 2 మార్కులు రాసుకోండి. క్లాక్స్ 2 మార్కులు. ఎన్ని టాపిక్స్ అయ్యాయి చెప్పండి ఒకసారి.